గెలవదు అని సర్వేలన్నీ చెప్తున్నాయి. మనకు కూడా గెలవేమో అని అనుకున్నాం. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ గెలిచిన మన పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఐటీడీఓ ప్రాజెక్ట్ అధికారి గారికి, అలాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ భూమి మీ హక్కు. అంటే భూమి మనదా కాదా? ఒక్కసారి రైతులంతా చెప్పండి, భూమి మనదా కాదా? మనదైన భూమి మనదైనప్పుడు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ అంటూ ఏంటి? అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ మొదటి సంతకమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని చెప్పారు. అంటే భూమి మనదవచ్చు, నేల మనదవచ్చు, కానీ హక్కులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుని సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. అలాగే మన దగ్గర ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. రైతులు కష్టపడి రక్తాన్ని చెమటగా చిందించి ఎంతో శ్రమించి ఎంతో కష్టంతో పొలం కొనుక్కుని ఆ పొలాన్ని తన వారసులకి వారసత్వంగా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని వచ్చి మన నెత్తి మీద గుదిబండలాగా తయారయ్యి ఆయన బొమ్మ వేసుకున్నారు. అలాగే కులం సర్టిఫికెట్ల మీద ఆయన బొమ్మ, బర్త్ సర్టిఫికెట్ల మీద ఆయన బొమ్మ, ప్రతి దాని మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేస్తాం, ఆ పాస్ పుస్తకాలన్నిటినీ రద్దు చేస్తాం, ఆ సర్వే రోడ్లన్నీ తీసి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకపోతే ఎవరి బొమ్మ లేని రాజా ముద్రతో ఇవాళ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 ఏళ్లలో అభివృద్ధిని చూసాం, సంక్షేమం చూసాం. ప్రజలంతా రైతులంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో వరి పండితే ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మనకి డబ్బులు ఎన్ని రోజుల్లో పడి, కానీ ఇవాళ ఎన్ని రోజుల్లో మనకి డబ్బులు పడుతున్నాయి. మొక్కజొన్న అమ్మితే ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని రోజుల్లో డబ్బులు పడుతున్నాయి. అలాగే ఏ పంట అయినా సరే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకుంటే 24 గంటల లోపు ఆ రైతుల అకౌంట్లో డబ్బులు వేసి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంది. అలాగే రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. గత 5 సంవత్సరాల్లో రైతు శ్రేయస్సు మర్చిపోయారు. ఏదైనా ఒక మాట అంటే ఒకటే అనేవారు, నేను బటన్ నొక్కుతున్నా అనేవారు. రైతు సంక్షేమం అనేది మర్చిపోయారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రోన్లు ఇస్తున్నారు. రైతు శ్రేయస్సు కోసం డ్రోన్లు ఇచ్చి డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులు చల్లుకునే విధంగా, అలాగే సాంప్రదాయ వ్యవసాయం నుంచి టెక్నికల్ సాంకేతిక వ్యవసాయం వైపు రైతులు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి అన్నతో రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులందరికీ ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఒక 4 నెలల్లోనో 3 నెలల్లోనో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి అవతల ఉన్నటువంటి సైకో పార్టీకి డిపాజిట్లు లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరినీ పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.